ఏపీ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికల్లో ఎంత ఉత్కంఠగా రేకెత్తించాయో ఇప్పుడు కూడా అంతే ఇంట్రెస్టింగ్ గా సాగుతున్నాయి. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన భద్రత కోసం ఏకంగా 30 మందితో ప్రైవేట్ సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్నారు. ప్రభుత్వం కల్పించే గార్డులకు వీళ్ళు అదనం. వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణల నేపథ్యంలో తన సేఫ్టీ కోసం ఆయన అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఓ మాజీ సీఎం ఇంతమంది ప్రైవేట్ గార్డులను నియమించుకోవటం ఇదే తొలిసారి. జగన్ గార్డులు తాడేపల్లిలోని ఆయన నివాసంలోకి వెళ్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. జగన్ గద్దె దిగిపోవడంతో కొత్త ప్రభుత్వం ఆయనకు మూడెంచుల భద్రతను తొలగించి మాజీ సీఎంకు కల్పించే సాధారణ భద్రతను కల్పించింది. అంతేకాకుండా తాడేపల్లిలో ఆయన ఇంటి వద్ద ఆంక్షలు ఎత్తేసి రోడ్లను తెరిచింది. దీంతో ప్రజలు ఇబ్బంది లేకుండా రాకపోకలు సాగిస్తున్నారు. తాడేపల్లిలోని తన ఇంటినే అధికార నివాసంగా మార్చుకున్న జగన్ ప్రస్తుతం అక్కడే ఉంటున్నారు. త్వరలో పులివెందులకు షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. జగన్ హయాంలో వైసీపీ కార్యకర్తలు టీడీపీ శ్రేణులపై భౌతిక దాడులకు పాల్పడ్డారు. ఎన్నికల తర్వాత సీన్ రివర్స్ అయింది. టీడీపీ శ్రేణులు పాత పగులు తీర్చుకుంటున్నట్లు కనిపిస్తుంది. దీంతో జగన్ అప్రమత్తమయ్యారు. ఘోర పరాజయం తర్వాత జగన్ తన నివాసంలోనే సమీక్షలు జరుపుతున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ అవుతున్నారు. నాయకులను పిలిపించి భవిష్యత్ కార్యాచరణపై మాట్లాడుతున్నారు. ఇంతవరకు సీఎం అధికార నివాసం కావడంతో ఎంట్రీ అంత ఈజీగా దొరికేది కాదు. ఇప్పుడు రాకపోకలు సాఫీగా సాగుతున్నాయి. ప్రజలు జగన్ ఇంటి ముందు నుంచే ధీమాగా వెళ్తున్నారు. దీంతో జగన్ తన భద్రతపై దృష్టి సారించారు. నీలిరంగు దుస్తులు ధరించిన ప్రైవేట్ గార్డులను లైన్లో నిలబెట్టి లోనికి పంపారు. అందర్నీ నిశితంగా తనిఖీ చేశారు. వీళ్ళు రేయింబవలు జగన్ ఫ్యామిలీకి సెక్యూరిటీగా ఉంటారని సమాచారం. జగన్ ఇంటి చుట్టూ ఇప్పటికే 30 అడుగుల ఎత్తులో ఐరన్ ఫెన్సింగ్ ఉంది. ఇప్పుడు 30 మంది సెక్యూరిటీ గార్డులను నియమించుకోవడంతో ఇల్లు కంచుకోటలా మారింది. జగన్ తన భద్రతపై ఎన్నికల సమయం నుంచే దృష్టి సారించారు. ఆయన విజయవాడలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడు రాయిదాడి జరిగింది. నిందితుడు సతీష్కు కోర్టు బెయిల్ ఇచ్చింది. కోడికత్తి కేసు నిందితుడు శ్రీను కూడా ఇటీవలే బెయిల్పై బయటకొచ్చాడు. మాజీ సీఎంగా మారడంతో తనపై మరింత సులభంగా దాడి జరిగే అవకాశం ఉంటుందని జగన్ భావిస్తున్నట్లు కనిపిస్తుంది. జగన్ విశాఖలో నిర్మించిన సీఎం ప్యాలెస్ ఫోటోలు బయటపడడంతో ఆయన లగ్జరీ టేస్ట్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పేదవాడికి సెంటు భూమి ఇచ్చి తన కోసం లంకంత ప్యాలెస్ నిర్మించుకున్నాడని ట్రోల్ జరుగుతుంది. జగన్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులపై టీడీపీ ప్రభుత్వం రివ్యూ చేస్తుంది. మరిన్ని సంచలన విషయాలు బయటకొచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎన్నికల ముందు అరెస్టైన చంద్రబాబు రాజకీయ కక్షతో జగన్ను ఇబ్బంది పెడతారని వైసీపీ అనుమానిస్తుంది. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా ఉండడం మంచిదని, అందులో భాగంగానే ప్రైవేట్ సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్నారని టాక్. జగన్ ప్రైవేట్ సెక్యూరిటీపై అప్పుడే విమర్శలు మొదలయ్యాయి. ప్రజలు, మీడియా ఇంటికి వస్తే జగన్ భరించలేకపోతున్నారని పలమనేరు టీడీపీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి అన్నారు. జగన్ చంద్రబాబు ఇంటిపై డ్రోన్లు ఎగరేయించారు. ప్రజావేదికను కూలగొట్టించారు. సీఎంగా ఉన్నంతకాలం పరదాలు కట్టుకొని తిరిగారు. ఇప్పుడు భయంతో ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నారు. ప్రైవేట్ గార్డుల్లోనూ కడుపు మండిన పేదలుంటారు. చేసిన కర్మ ఎవరిని వదిలిపెట్టదు అని హెచ్చరించారు. ప్రభుత్వం కల్పించిన భద్రతపై జగన్కు నమ్మకం లేకపోవటం దురదృష్టకరమని టీడీపీ నేతలు అంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు జాబ్స్ ఇవ్వని జగన్ ఇప్పుడు 30 మంది 50,000 జీతంతో మంచి జాబ్ ఇచ్చారని ట్రోల్ చేస్తున్నారు.